రష్మికలకు స్థానికులు ఆత్మీయంగా అయితే ఆహ్వానం పలికారు. ఇది మనకు అర్థమైంది. ఇక వాళ్ళ యొక్క పెళ్లి బంధం నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుందాం. ఇక ఇరాన్తో దీర్ఘకాలిక యుద్ధం అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని ట్రంప్ సంచలనమైన ప్రకటన అయితే చేశారు. ఏదైతే అమెరికా ఇజ్రాయిల్ రెండు కలిపి ఇరాన్ మీద దాడి చేయడం, ఖమేనీని హతమార్చడం చకచక అన్నీ జరిగిపోయాయి. ఇరాన్ కూడా మరి ప్రతీకారంగా మరి ఏవైతే అమెరికా బేసెస్ ఉన్నాయో, ఎయిర్ బేసెస్ ఉన్నాయో వాటి మీద దాడి చేయడం స్టార్ట్ చేసింది. అయితే చుట్టుపక్కల ఉన్న అబుదాబి కానీ లేదంటే ఖతర్ కానీ ఇలాంటి వాటి మీద ఎయిర్ బేసెస్ ఏవైతే అమెరికాకు సంబంధించిన వాటి మీద దాడి చేస్తుంది. కానీ దీనివల్ల ఇరాన్కి ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఏంటంటే చుట్టుపక్క దేశాలన్నింటితో కూడా శత్రుత్వం పెట్టుకోవడం వల్ల ఇరాన్ ఒకటిగా మిగిలిపోతుంది. అమెరికాతో పోటీగా పడగలిగే సత్తా ఇరాన్కి ఉందా అంటే లేదు. ఈ యుద్ధం దీర్ఘకాలికంగా జరిగితే మాత్రం ఇరాన్కి మాత్రం నష్టం అయితే తప్పదు. వాళ్ళైతే అంటున్నారు మా చివరి బొట్టు వరకు మరి మేము పోరాడతామని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే మరి ఇది అయ్యేటట్లేదు. ఒకవైపు యుద్ధం వైపు మేఘాలు ఇలా కమ్ముకున్న వేళ ఇరాన్లో ఇలాంటివి జరగడం వల్ల మన దగ్గర భారత్ కూడా ఈ సెగ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని రేట్లు కూడా మరి ప్రధానంగా ఇంధన రేట్లు, బంగారం రేట్లు అన్నీ కూడా పెరిగే అవకాశం భారత్ కూడా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి యుద్ధం అనేది ఆగిపోవాలని మనందరం కూడా కోరుకోవాలి. మరోవైపు ఈ విషయంలో మాత్రం భారత్ కొంచెం తటస్థంగా ఉండే పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఇరాన్తో మనకి ఎటువంటి శత్రుత్వం లేదు కాబట్టి అదేవిధంగా తటస్థంగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మన విదేశాంగ విధానం మరి మంచిగా చేసి భారత్కి ఆ ఇరాన్ యొక్క తాకిడిని ఎటువంటి లేకుండా తగ్గించే ప్రయత్నం చేయాలి. మనకు ఆ సెగ తగలకుండా ఉండేటట్టుగా అయితే మనం అయితే చూసుకోవాలి. అయితే ఏదైతే ఈ అబుదాబి, ఖతర్, ఎక్కడైతే దుబాయ్ ఈ ఏరియాల్లో మన తెలుగు వాళ్ళు కానీ మరి భారతీయులు కానీ లక్షల్లో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మరి కాపాడుకోవాల్సిన బాధ్యత భారత విదేశాంగం మీద ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి ఏ నష్టం జరగకుండా మన దేశానికి తిరిగి తీసుకురావడమే ఇప్పుడు మన దగ్గర ఉన్న పెద్ద టాస్క్ లా కనబడుతుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా మరి అక్కడ చిక్కుకుపోయి ఉన్న పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. ఎయిర్ బేసెస్ మీద దాడులు జరగడం వల్ల ఎన్నో విమాన సర్వీసులు కూడా రద్దయిన పరిస్థితి. మరి కాబట్టి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఎప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సెలబ్రిటీలు అనుకోకుండా ఇది జరగడం అనేది ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు అక్కడ తలదాచుకుంటున్న పరిస్థితి. మన తెలంగాణ ప్రభుత్వం కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఇరువురు కూడా ముఖ్యమంత్రులు కూడా మరి ఇంటర్నేషనల్గా ఏవైతే చెయ్యాలో మరి అన్నీ చేసి తెలుగు ప్రజలందరూ కూడా మరి మన స్వగ్రామాలకు వచ్చేటట్టు మరి మన ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణకు వచ్చేటట్టు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఇక మరిన్ని భీకర దాడులు చేస్తామని ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్పై దాడుల్లో 555 మంది మృతి చెందారు. ఇరాన్లో 131 నగరాలపై దాడులు జరిగాయి. మరిన్న భీకర దాడులు చేస్తామని ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రతి దాడులు 3వ రోజు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ తమ జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు. త్వరలో మరిన్ని తీవ్రతర దాడులు ఉంటాయని తెలిపారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, వారు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని అమెరికా కలిగి ఉందని, దాన్ని ఇప్పుడు ఉపయోగిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సాఫీగా తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతుందని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. ఇరాన్ ప్రజలు నియంత పాలన నుంచి స్వేచ్ఛ పొందడానికి అమెరికా ఈ సైనిక చర్యకు ఉపక్రమించిందన్నారు. ఇరాన్ ఇలాగే దాడులు కొనసాగిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని మరి ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్పై అసలైన దాడిని ఇంకా ప్రారంభించలేదని, ఆ దేశం ఇలాగే వ్యవహరిస్తే దాడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఆయన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్ తేల్చి చెప్పడం మరి ఒక సంచలనంగా మారింది. ఇరాన్లో మరి ఉగ్రవాద మూకలకి కొంత షెల్టర్ ఇవ్వటం, అక్కడ ఎంతోమంది ట్రైన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఖమేనీ అయితే ఒక నియంత, ఖమేనీ అయితే మరి అంతమందిన మాట అయితే వాస్తవం. ఏదేమైనప్పటికీ మరి అక్కడ ఖమేనీ చనిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది సంబరాలు చేసుకున్న పరిస్థితి మనం అయితే గమనించవచ్చు. అదేంటో విచిత్రంగా అక్కడ ఖమేనీ చనిపోతే ఇక్కడున్న కొంతమంది మరి భారతదేశంలో కొంతమంది తీవ్రతరంగా రోడ్ల మీదకి రావడం, ఇదంతా చాలా గమ్మత్తుగా ఉంది. దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మీరేమంటారు? ఎక్కడో ఇరాన్లో ఉన్న ఖమేనీ చనిపోతే ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ఆక్రందనలు చేస్తున్న, భారతదేశంలో ఉన్న ఆక్రందనలు చేస్తున్న వారి గురించి మీరేమంటారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా
ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ దుబాయ్లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల క్షేమంగా ఉన్నట్లుగా సమాచారం. ఏకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడే చిక్కుకుపోయారు. అమెరికా సాయంతో ఇజ్రాయిల్లో ఇరాన్పై యుద్ధం ప్రకటించింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులు సహా ఆ దేశానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతిగా ఇరాన్ కూడా ఎదురుదాడికి దిగుతుంది. ఇజ్రాయెల్తో సహా పలు గల్ఫ్ దేశాలపై దాడులు తీవ్రతరం చేసింది. ముఖ్యంగా ఆయా దేశాల్లో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశాలు గగనతలాలు పూర్తిగా మూసివేసి విమాన సర్వీసులను నిలిపివేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకుపోయారు. 5 రోజుల క్రితం మంత్రి తుమ్మల దుబాయ్కి వెళ్ళగా యుద్ధం కారణంగా అక్కడే చిక్కుకుపోయారని కూడా ప్రచురించారు. ఇక మంత్రి జూపల్లి సమక్షంలో కాంగ్రెస్లోకి ఆదిలాబాద్ నుండి 4 కీలక సర్పంచులు, ముఖ్య నేతలు చేరిక జరిగింది. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో చేరిన నేతలు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 4 కీలక గ్రామాల్లో సర్పంచులు, పలువురు వార్డు సభ్యులు, ముఖ్య నేతలు కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోరస్, నిరాల, బట్టి సావర్గంతో పాటుగా పలు గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్రావు, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఖయ్యూం తదితర నేతలు అయితే పాల్గొన్నారు. ఏదైతే కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్న మంచి పనులు మనందరికీ తెలుసు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆయన మంచి పేరైతే సంపాదించుకున్నారు. తద్వారా సర్పంచులందరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవటం అయితే జరిగింది. ఇక ఇరాన్ దాడులను ఖండించిన ప్రధాని మోడీ, బహ్రాయిన్, సౌదీ రాజులకు ఫోన్ కాల్స్, భారతీయుల బాగోగులపై ఆరా, గల్ఫ్ దేశాలపై దాడి దారుణం. పశ్చిమాసియాలో సైనిక ఘర్షణ వేళ బహ్రాయిన్ రాజు మొహమ్మద్ బిన్ ఈసాన్ అల్ ఖలీఫా, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌదాలతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం మాట్లాడారు. ఆ 2 దేశాలపై ఇరాన్ దాడులను మోడీ ఖండించారు. ఇక ఇదే సమయంలో బహ్రాయిన్, సౌదీ అరేబియా దేశాల్లో నివసిస్తున్న భారతీయుల బాగోగులపై ప్రధాని ఆరా తీశారు. బహ్రాయిన్ రాజు, సౌదీ యువరాజుకు మోదీ చేసిన ఫోన్ కాల్ సంభాషణ వివరాలను భారత ప్రభుత్వ అధికార వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అంతకుముందు ఆదివారం రోజు యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జుయద్ అల్ నహ్యాన్కు కూడా భారత ప్రధాని ఫోన్ కాల్ చేశారు. యుఏఈపై ఇరాన్ దాడులను మోడీ ఖండించారు. ఆ దాడుల వల్ల యుఏఈలో ప్రాణాలు కోల్పోయారు చాలామంది అని చెప్పి ప్రచురించడం అయితే ఆయన మాట్లాడటం అయితే జరిగింది. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని ప్రకటించారు మోడీ. ఈ కష్టకాలంలో యుఏఈకి అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రవాస భారతీయుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు యుఏఈ ప్రెసిడెంట్కు ధన్యవాదాలు తెలిపారు. సైనిక ఉద్రిక్తతలను తగ్గించాలని, ప్రాంతీయ శాంతి భద్రతల పరిరక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రధాని పిలుపునిచ్చారు. అందుకే ఆ దాడులు ఖండించాం. పశ్చిమాసియా ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై బహ్రాయిన్ రాజు, సౌదీ యువరాజులతో చర్చించారు. ఆ 2 దేశాలపై ఇటీవల ఇరాన్ చేసిన దాడులను ఖండించారు. ఈ విధంగా దాడులు చేయడం అనేది ఇతర దేశాలకు సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించినట్లు అవుతుందన్నారు. అందుకే ఈ దాడులు భారత్ ఖండించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రవాస భారతీయుల యోగక్షేమాలను పర్యవేక్షిస్తున్నందుకు బహ్రాయిన్ రాజు, సౌదీ యువరాజులకు ధన్యవాదాలు చెప్పారని పేర్కొంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇక్కడ భారత్ అయితే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే భారత్ ఎప్పుడు కూడా ఏ దేశంతోనూ శత్రుత్వం పెట్టుకోదు. అన్ని దేశాలను కలుపుకుపోయే తత్వమే భారత్తో కనుక శత్రుత్వం పెట్టుకుందంటే ఆ దేశంకు ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఇంకేటి లేదు. దానిలో ప్రధానంగా మనం చెప్పుకునేది పాకిస్తాన్ ఎప్పుడు చూసినా కయ్యానికి కాలు దూవుతుంది. అక్కడ పరిస్థితులు మీకు తెలుసు. తినటానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రజలు ఉంటారు. కానీ భారత్ అలా కాదు. భారత్ ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండి వేగంగా వడివడిగా అభివృద్ధి చెందిన దేశాల్లోకి వెళ్ళడానికి భారత్ అత్యంత తక్కువ సమయంలో ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో భారత్ రానున్న కొన్ని సంవత్సరాల్లో వెళ్ళబోతుంది. దీనికి సంబంధించి ఇలాంటి అభివృద్ధి చెందిన దేశంలోకి వెళ్ళాలి అంటే కంపల్సరీ యుద్ధానికి సంబంధించి ఆచితూచి అడుగులు వేయాలి. అది నిజంగా యుద్ధం వాంటింగ్ అయితేనే వెళ్ళాలి. ప్రధానంగా ఎవరైతే ఎక్కువ ఆప్తుల్ని, ఎక్కువ స్నేహితుల్ని సంపాదించుకుంటాడో వాడే నిజమైన రాజు. ఆ రకంగా చూసుకుంటే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ క్లిష్ట పరిస్థితుల్లో మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఖతర్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, బహ్రాన్ కావచ్చు, భారతదేశంలో నుంచి ఎంతోమంది దుబాయ్కి ఇలా వెళ్ళి